impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Go to the word of God. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? చలో, ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము, ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. ప్రతి సమస్యకు ఒకే పరిష్కారము, లేకపోతే ఒక పరిష్కారము ప్రతి సమస్యకు. అదే ఒకే పరిష్కారము ప్రతి సమస్యకు. ఓన్లీ వన్ సొల్యూషన్ for every problem. John chapter 14 verse 6. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. లిసన్, అందరు చెప్పండి, ప్రతి సమస్యకు ఒకే పరిష్కారం అనండి. అది అనారోగ్యమా, అప్పుల, నొప్పుల, బాధల, భయాల, ఓటమ, వివాహమా, దురాత్మల, ఆర్థిక ఇబ్బంద, అప్పులైపోయావా, అలసిపోయావా, నిరాశ, భర్త, పిల్లలు, భార్య, సమస్య ఏదైనా, ఓన్లీ వన్ సొల్యూషన్. One solution for every problem. That solution name is Jesus. Jesus Christ is the solution for every problem. యేసయ్య ఒక్కటే అన్నింటికి పరిష్కారం. యేసయ్య అంటాడు, నేనే మార్గం. ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనీథింగ్, ఐ యామ్ ద వే. నువ్వు దేంట్లోంచైనా తప్పించుకోవాలా, ఎలా దీంట్లో నుంచి బయటికి రావాలో నీకు తెలియటం లేదా? హీ ఈజ్ ద వే. ఆయనే మార్గం. ఆయన ద్వారానే నువ్వు దాన్ని తప్పించుకుంటావు. ఒక జాబ్ కావాలా, దానికి ఎలా వెళ్ళాలో నీకు తెలియదు. హీ ఈజ్ ద వే. ఆయనే మార్గం. ఆ జాబ్ కొట్టేదానికి మార్గం ఆయనే. వ్యాపారం పెట్టాలా, ఆయనే మార్గం. లేదు, ఈ రోగం, ఈ క్యాన్సర్ తగ్గాల, ఆయనే మార్గం. దానికి దెర్ ఇస్ నో ఎనీ అనదర్ వే. ద వన్ అండ్ ఓన్లీ ద వే ఆన్ దిస్ ప్లానెట్. The way of Jesus. Jesus is the only way. AIDS తగ్గిపోవాలా, Jesus is the only way. నొప్పులు తగ్గిపోవాలా, Jesus is the only way. మోకాళ్ళు అరిగిపోయాయా, Jesus is the only way. rheumatoid arthritis, Jesus is the only way. stomach cancer is the only way. about to die, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడు తప్పించుకోవాలా, He is the only way. There is no many ways, only one way on this planet to escape anything. ఎన్నెన్నో దారులు ఉన్నాయి మనం తప్పించుకోవడానికి అనుకుంటాం. నో, ఓన్లీ వన్ వే. దట్ వే నేమ్ కాల్డ్ జీసస్. నేనే మార్గం, సత్యం. నీకు తెలియట్లా ఏది సత్యం, ఏది కాదు, ఏది అబద్ధం. ఈ జబ్బు దీంతో తగ్గుద్దంట, దాంతో తగ్గదు. ఇంకో దాంతో తగ్గుద్దంట, దాంతో తగ్గదు. ఇంకోటి వేసుకో తగ్గిపోద్దంట, రాజు ఎక్సర్సైజ్ చేయమంటే తగ్గిపోద్దంటారు. ఏం చేసినా తగ్గదు. కానీ ప్రపంచానికి వందల వేరే 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 మాటలు ఉన్నాయేమో, కానీ నీకు మాత్రం ఒకటే ఉంది సత్యం. దట్ నేమ్ ఇస్ జీసస్. ఓన్లీ వే, ఓన్లీ ట్రూత్. నీకు తెలుసు అది. నువ్వు అందరిలాగా, అందరి వలె, లోకంలో వారి వలె నువ్వు ఆలోచించనక్కర్లేదు. హీ ఈస్ ద ఓన్లీ వే. ఓకే, హీ ఈస్ ద ఓన్లీ వే. హీ ఈస్ ద ఓన్లీ ట్రూత్. హీ ఈస్ ద ఓన్లీ లైఫ్. అందరు చెప్పండి, ఆయనే జీవమనండి. గట్టిగా మాట్లాడండి, ఆయనే జీవమనండి. గట్టిగా చెప్పండి, ఆయనే జీవమనండి. ఎక్కడైనా జీవం లేకుండా లైఫ్లెస్ అయిపోతుందా? జీవితంలో ఆ జీవమే కనపడట్లేదు, లైఫ్ కనపడట్లేదు, చాలా నిర్జీవంగా ఉంది జీవితం అంతా. నో, హీ ఈజ్ ద ఓన్లీ లైఫ్. ఏది నిర్జీవం అయిపోయి, ఏది ఎండిపోయి, ఏది జీవం లేకుండా ఉన్నా ఆయన దానికి జీవాన్ని ఇవ్వగలడు. ఎందుకంటే హీ ఈజ్ ద లైఫ్. ఎంతమందికి నేను మాట్లాడుతూ ఉంటుంది. అందరూ చెప్పండి,
నా ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారము, నా ప్రతి బాధకు ఆయనే ఒక సత్యము, నా ప్రతి నిర్జీవ పరిస్థితికి ఆయనే నాకు జీవము. ఇది ఎంతమందికి తెలుసు? ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అందరికీ తెలుసు. బట్ నో వన్ ఈజ్ యాక్సెసింగ్ జీసస్ ఇన్ దట్ వే. ఎవరు ఈ దేవుణ్ణి అలా చూడట్లా. ఈ యేసు కూడా సత్యాలలో ఒక సత్యమని, ఈ యేసు కూడా మార్గాలలో ఒక మార్గమని, ఈ యేసు కూడా జీవములలో ఒక జీవమని, ఆయనే జీవమని, ఆయనే సత్యమని, ఆయనే మార్గమని నీకు చూడమంటుంది వాక్యం. అందరు చెప్పండి, దెర్ ఈజ్ నో అనదర్ వే. అందుకే ఈరోజు వర్తమానం ఏంటి? ఓన్లీ వన్ సొల్యూషన్. ఇంకో పరిష్కారం లేదు దేనికి. జీసస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. పక్కలు చెప్పండి, ఒకే ఒక్క పరిష్కారం ఉందనండి నీ జీవితంలో వచ్చే అన్ని సమస్యలకి. అది సమస్య అవునండి, దిక్కుదిలేని పరిస్థితి అవునండి, తప్పించుకోలేని మార్గం అవునండి, బాధ అవునండి, కష్టం అవునండి, ఏదన్నా అవునండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. His name is Jesus. He is the only way. He is the only truth. He is the only life. కానీ మనకి ఎలా పరిచయం చేశారు? డబ్బులు కావాలంటే నీకు ఒక మార్గం ఉంది తెలుసా? ఆ మార్గం ఏమిటంటే బాగా చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారు. నైనా ఒక మార్గం చూపించారు, అది ఎప్పుడు కంపాసన కొడతా ఉంటుంది. కానీ వాళ్ళు పొల్లి మనల్ని పొల్లమన్నారు. దాంట్లోనే లోకం ఏమంటుందంటే 100 మార్గాలు చూపిస్తుంది. ఇది రా, అది రా, అది రా, ఇది రా, ఇట్లా పోరా, అట్లా పోరా, అది ఇది బాగుంటుంది చూడు, నువ్వు సీఏ కావాలరా, నువ్వు ఎమ్మెల్యే కావాలరా, ఇట్లా బా, ఇట్లా బా, మ్యాథ్స్ రాదా, పోతావు, సెడిపోతావు, లెక్కాచారాలు రావు నీకు, 1 2 3 రావు నీకు, నీకు నీకు 2 ఎక్కం రాదు, నీకు 3 ఎక్కం రాదు, నీకు నువ్వెట్ట బాగుపడతావు, నువ్వెట్ట బాగుపడతావు, నువ్వెట్ట బాగుపడతావు, నువ్వెట్ట బాగుపడతావు. ఒక ఉద్యోగం ఉందా, ఓ సద్యోగం ఉందా, ఒక కారు ఉందా, బండి ఉందా, ఎవడిస్తాడు పిల్లని ఎవడిస్తారా నీకు? నీకెవడు పిల్లనిస్తాడు? అందరు చెప్పండి. అన్ని సమస్యలకు, అన్ని పరిస్థితులకు నా యొద్ద పరిష్కారము గలదు. ఆయన పేరే యేసయ్యా. హీ ఈజ్ ద ఓన్లీ వే, హీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, హీ ఈజ్ ద ఓన్లీ లైఫ్. మనకి ఇంకా 2-3 మార్గాలు, 2-3 దారులు ఏం లేవు. నొప్పి వస్తుందా? హీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. నువ్వు ఇంకా మందు వేసుకుంటే బాగుండా, ఈ డాక్టర్ కాదంటే ఆ డాక్టర్ తిరుపతి బాగున్నా, ఎక్సర్సైజ్ చేస్తే బాగున్నా, తలకాయ కింద పెట్టి కాలు పైకి పెడితే తగ్గుతుందా? ఏం పెట్టినా తగ్గదు. హీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, హీ ఈజ్ ద హీలర్. నీ పక్కనే ఉన్నాడు, ఆయన వైపు చూడు, మిగతా అవన్నీ చూస్తావు. యూ ట్రైడ్ ఎవ్రీథింగ్ బట్ యూ డిడ్ంట్ ట్రై జీసస్. డబ్బులు లేవు వాడిలే పెళ్ళం లే తేప మీ నాయన దగ్గర నుంచి. వాళ్ళ నాయన ఎన్ని తిప్పలు పడి ఉంటాడో కదా, వాళ్ళు ఎన్ని ఇబ్బందులతో పడి సంపాదించుకొని వాళ్ళు ఎలా తిప్పలు పడి, వీనికి ఏం ఉద్దరికి వస్తే చాలు తీసుకుందాము. వాళ్ళ అమ్మ నాయన ఏమి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తాడారా? సంతోషంగా ఇస్తారా? ఏడుస్తా ఇచ్చిరా? ఆ ఏడుపు డబ్బు తెచ్చుకుంటే నేను ఇంతకు తిని నేను నా పెళ్ళాం పిల్లలు బాగుపడేమా? ఈయనకి అయిన సంబంధం లెక్క తేప. నువ్వు ఎట్లా తెస్తే ఎట్లయితే. వెన్ యూ డోంట్ నో జీసస్ యు బిహేవ్ లైక్ నాన్ సెన్స్. ఈ యేసయ్య నీకు తెలియకపోతే నువ్వు ఇష్టం వచ్చేట్లా ప్రవర్తిస్తావు. ఎవరు డబ్బులు ఇచ్చా నాకేమి పని జరిగిందా లేదా, ఈ మైండ్ సెట్లో ఉంటావు. వెన్ యు నో జీసస్ యు సర్చ్ ఫర్ జీసస్, యు లుక్ ఆఫ్టర్ జీసస్. అందుకే పరిస్థితి ఏదైనా ఎవరి వైపు చూడొద్దు, ఆయన వైపు మాత్రమే చూడు. ఎందుకంటే హీ ఈజ్ ద ఓన్లీ వే, హీ ఈజ్ ద ఓన్లీ ట్రూత్ అండ్ హీ ఈజ్ ద ఓన్లీ లైఫ్. ఈ భూమి మీద ఇంకొకటి పరిష్కారం ఇచ్చేవాడు ఎవ్వడు లేడు. మనకు ఉన్నాడా? నేను అడుగుతా చెప్పు. రోజు బంగారు బుజ్జి అని అల్లారు బుద్దుగా భార్యను సాక్కొని పెంచుకున్నాడు వీడు. మంచి యవ్వన వయసులో చనిపోయాడు అనుకోండి, ఆవిడ బాధకి ఎవడు తిరుగుతారు చెప్పు? ఎవడొచ్చి నిలబడతాడు? ఆయన భర్తలాగా. వాళ్ళ అమ్మ వచ్చి నిలబడతాది, వాళ్ళ నాయన వచ్చి నిలబడతాడు, వాళ్ళ పిల్లలు వచ్చి నిలబడతారు. ఎవడు నిలబడతాడు? అందుకే ఈరోజు పాడింది, తల్లిదండ్రుల కన్నను, భార్య భర్తల కన్నను, బంధుమిత్రుల కన్నను, కన్న బిడ్డల కన్నను ప్రేమించి నాకై నిలిచే
ఏకైక వ్యక్తి ఈ భూమి మీద నాకున్నాడు. ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అందరు చెప్పండి, ఓన్లీ సొల్యూషన్ అనండి. గట్టిగా చెప్తామా, ఓన్లీ సొల్యూషన్. ఒకే ఒక పరిష్కారం. ఈ దేవుడు అట్లా ఎవరికి పరిచయం కాలే, అదే బాధ ఇక్కడ. ఈ రోజు తర్వాత నాకు ఇంకొకటి ఉందని మీరు ఎవరు అనుకోరు. ఈయన అందరికీ మీకు ఒకే పరిష్కారముగా పరిచయమై ఆ తర్వాత ఈయన తప్ప నాకు ఏది లేదంటారు. అప్పుడు ఈ దేవుడే నీకు తోడవుతే ఈ భూమి మీద నీకు అసాధ్యమైనది ఏది లేకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వెళ్తారు. హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. మాథ్యూ చాప్టర్ 13 వర్స్ 45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? ఒక మంచి వర్తకుడు, ఒక మంచి వ్యాపారి. అందరు చెప్పండి, ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడనండి. ఇప్పుడు నువ్వు కూడా ఒక మంచి ఈ ఆర్థిక సమస్యలకు పరిష్కారాన్ని వెతుకుతున్నావు. మావాడు నువ్వు ఏం వెతుకుతున్నావు? డబ్బులు కావాలంటే ఏం వెతుకుతున్నావు? ఒక మార్గం ఏదన్నా నీకు తెలిసిన మార్గం. ఉద్యోగం నువ్వేం వెతుకుతున్నావు కదా? బిజినెస్ నువ్వేం వెతుకుతున్నావు? ఉద్యోగం వెతుకుతున్నావు. ఇంకొక ఆయన ఏదో చిన్న కొట్టు పెట్టుకోవాలి, ఇంకొకటి ఏదో చేయాలి. ఆరోగ్యం కోసం ఒకడు మాత్ర ఎతికాడు, ఒకడు ఆయుర్వేదిక్ ఎతికాడు, రకరకాలుగా ఎతికాడు. ఈయన కూడా ఒక వ్యాపారి ఉన్నాడంట. ఆయన కూడా ఒక మంచి ముత్యాన్ని వెతుకుతున్నాడంట రోజు. ఏమైందో చూద్దాం. 46. ఒక మంచి ముత్యం కావాలి ఆయనకి. ఎత్తుకుంటా ఉన్నాడు. హీ సర్చింగ్ ఫర్ సంథింగ్. కమ్. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, చెప్పండి గట్టిగా, అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఒక ముత్యము కనుగొన్నాడు, తన యొద్ద ఉన్నదంతా అమ్మి ఆ ఒక్క ముత్యాన్ని తెచ్చుకున్నాడనండి. ఈ ముత్యం ఎవరు? యేసయ్య. ఈ ముత్యము జీసస్. ఇప్పుడు చూడు, మన దగ్గర డబ్బులు సంపాదించేకి ఇంట్లో జాబు, వ్యాపారము, అమ్మ నాయనల ఆస్తి, అత్తమామల ఆస్తి, పెన్లాం జాబు, క్యాష్, గోల్డు, ఇవన్నీ ఉన్నాయంట. ఒక్క ముత్యము ఒక చోట యేసయ్య అనే ముత్యం ఒకటి ఉందంట. ఒక మంచి పరలోక రాజ్యము, ఒక మంచి వర్తకుడు, నిజంగా తెలివైనోడు ఏం చేస్తాడంట? ఆ ముత్యాన్ని అనిగే ఆ యేసయ్యను తన మార్గముగా, తన సత్యముగా, తన జీవమైన ఈ యేసయ్యను పట్టుకోవడానికి ఉన్న కలిగిన దాన్నంతా పక్కనెట్టి ఆ యేసయ్య వెంట పడతాడండి. కానీ చూసావా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్తున్నా అది ఎరిగిన క్రైస్తవులు ఈ యేసుని విడిచి మిగతా దానంట పడతారు. మీలో చాలామంది ఏదో కారణం చేత, ఏమయ్యా నిన్న చర్చికి రాలేదన్నాను అనుకోండి, అన్నా ఉద్యోగంలో వాడు లీవ్ లేదన్నా. ఆ లీవ్ ఇవ్వని ఆ ఉద్యోగం నీకెందుకు విడిచి రాదా? లేదన్నా వాళ్ళు బిజినెస్ ఆ రోజు ఏదో వాళ్ళు మాట్లాడరి రమ్మండ్రి, ఎట్లా పోకుంటే మళ్ళా బిజినెస్ ఆ వచ్చే డబ్బులు ఎనికి ఆయనే లేని ఆ డబ్బు నీకు శాపమవునేమో చూడరాదా? లేదన్నా ప్రార్థన చేద్దామనే ఉంది, కానీ ఎక్కడ చేసేదన్నా తెల్లారుజామున లేయాలంటే లేయలేము. జాబ్ అయిపోయేసరికి రాత్రి 11-12 అవుతుంది. ఇంకా ఉద్యోగం విడిచిపెట్టరాదా? ఒక గొప్ప ముత్యాన్ని కనుగొని ఉన్నదంతా అమ్మాడంట. కానీ మన జనం ఏమంటే పెద్ద ముత్యాన్ని పిచ్చి పిచ్చి రాళ్ళ కోసం అమ్ముకుంటారు. మళ్ళీ యేసయ్య మార్గం, సత్యం, జీవం అన్నాడే. మాకేం మార్గం చూపిడే, మాకు సత్యం కాలేదే, మాకు జీవమే రాలేదే. ఈ ప్లెయిన్ ఊరు పైన ముచ్చూసి ఇది బాగాలేదు పా, మళ్ళీ ఇంకోటి చూద్దాం పా, ఇది కాదు పా, అది ఇట్లాంటి కామెడీ క్రిస్టియన్స్కి ఆయన దొరకడు. అందుకే అన్నాడు, నన్ను నిజముగా వెతుకు వారికి నేను సమీపంగా ఉన్నానని. దోస్ హూ సీక్ ద లార్డ్ డిలిజెంట్లీ దే విల్ ఫైండ్ మీ. అంటే కామెడీ చేస్తే ఆయన ఎప్పటికీ దొరకండి నీకు. కానీ ఈ యేసు ఎందుకో మన లైఫ్లో సీరియస్ కావడం, ఆయన సీరియస్ బిజినెస్ అవ్వదు. ఎలా ఫోన్ చేసి యాండావు అంటాడు, ఈడ చర్చిలో ఉంటాడు, బాటోనో గీటోనో మాట్లాడుకొని రా, ప్రార్థనలో ఉండ. అది మంచి ముత్యాన్ని తీసుకోవడం అండి. మందిరానికి వచ్చినావా,
అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్, కేల్ కథం, దుకాన్ బంద్. ఎవడరా నువ్వు? మంచి ముత్యం ఎదుట సమస్తాన్ని అమ్మేస్తాడంటే. అందరు చెప్పండి, యేసయ్యే అన్ని సమస్యలకు పరిష్కారము, ఒకే పరిష్కారము. ఈ భూమి మీద నా కష్టాలన్నింటికి, నా భయాలన్నింటికి పరిష్కారమైన ఒకే ఒక ముత్యము. ఇప్పుడు ఇంట్లో చీరలు, గ్లాసులు, గిన్నెలు, రకరకాలవి, మట్టి పాత్రలు, వాచీలు, ఏసీలు అన్నీ ఉన్నాయంట. పెద్ద భవంతి, బంగ్లా, 5 అంతస్తుల భవంతి. ఈ అప్పకు మంచిది ఒకటి సన్నది ముత్యం ఊరికని జోబులో పడుతుందంట. అంతది అది దొరికిందంట. ఏం చేసినాడంట? 10 ఎకరాల ఆస్తి ఇచ్చేసినాడంట, పొలాలు ఇచ్చేసినాడంట, 5 అంతస్తుల బిల్డింగు సామాన్తో సహా ఇచ్చేసినాడంట, కింద పనిచేసే పనోళ్ళు, కంపెనీలు అన్నీ రాసి ఇచ్చేసినాడంట. నాకు వద్దున్న ఇవన్నీ. ఆ ఒక్కటి ఎందుకో చెప్పండి? ఆ ఒక్కటి, ఈ ఒక్కటి ఉంటే ఇప్పుడు పోయింది 10% అయితే, ఈ ఒక్కటి ఉంటే మళ్ళీ 100% కొనుక్కోవచ్చు కదా. అందుకే అతడు ఎవరంట? మంచి వర్తకుడు. అందరు చెప్పండి, 1 సొల్యూషన్. పిచ్చి జనం ఏం చేస్తారంటే ఈ దేవుణ్ణి, ఈ ఒక ముత్యాన్ని విడిచి, ఇప్పుడు చూడు 10 కోట్లు కావాలా, 10 రూపాయలు కావాలని అంటే ఇవ్వటిదన్నా 10 కోట్లు, 10 రూపాయలు అంటే ఇప్పుడు కాపీ తాగొచ్చు. 10 కోట్లు ఉంటే వాడు కాఫీ ఇస్తాడా? నాకు ఏం చేస్తాడు వాడు? 10 కోట్లు చిల్లర లేదన్నా అంటాడు వాడు. నాకు కాఫీ కావాలన్నా, ఇప్పుడు కాఫీ కావాలా, ఆకలేటప్పుడు అన్నం పెట్టిన వాడు దేవుడు. మనకు దేవుడు వెళ్తే అమ్ముకోపా, వద్దుపో దేవుడా, నువ్వు వద్దుపో, నాకు టీ కావాలి, ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే టీ ఇస్తాడు వాడు. ఏమంటారు వీళ్ళని? పిచ్చి జనం. ఆ 10 కోట్లు తీసిపోయి ఒక 10 నిమిషాలు ఓర్చుకుంటే ఏమైంది? నా తెలిసి 10 కోట్లతో ఊరునా టీ షాప్ పెట్టచ్చునా లేదా? నీ కింద ఎన్ని వేల మంది బతుకుతారో కదా. ఒక్కసారి ఆలోచించి. నేను చెప్పే పరలోక రాజ్యము మంచి ముత్యములను కొల వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నువ్వు కనుగొంటే, ఆయన మార్గము, జీవము, సత్యముగా నీవు కనుగొంటే, యేసే మార్గమని. యేసు ఒక మార్గమా? యేసే మార్గమా? యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే ఒక వెలగల ముత్యము అని నువ్వంటే, యేసు తప్ప మరొకటి లేదని నువ్వంటే, నువ్వేమనాలా? అన్నీ అమ్మి ఆ యేసును కొనుక్కోవాలి కదా. అన్నీ వదులుకోనైనా ఈ యేసు పక్షాన్ని రావాలి కదా. ఏమన్నా వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? విడిచిపెట్టే దాన్ని నమ్ము, యేసును పట్టుకో. ఆ జాబోడు వాడే వదిలి, అసలు ఈ దేవుడికి నిన్ను దూరం చేసి ఆ జాబుని ముందు రిజైన్ చేయి. ఫస్ట్ గో అండ్ రిజైన్. నీకేమన్నా రిజైన్ చేయమని బాగా చెప్తావు. ఎట్లా కట్టుకోవాలా జీతాలు, పిల్లలకి అంత ఎట్లా చేయాలా? అందుకే నీకు ఈ ముత్యము, ఇది ముత్యంగా నువ్వు చూడలేక. ఒకడికి ఎంత దమ్ముంటే 10 ఎకరాల ఆస్తి అమ్మా, 6 ఫ్లోర్లు ఇల్లు అమ్మా, 30 తులాల బంగారం అమ్మా, అన్నీ ఇచ్చేసా. చిన్న చిన్న వజ్రాలు ఉంటే అవి అమ్మా, అన్నీ అమ్మి ఈ ఒక్కటి వాళ్ళ ఇంట్లోకి వస్తానే ఏమే అన్ని అన్నీ అమ్మి వాళ్ళంతా ఎవరెవరు వచ్చి తీసుకుపోతా ఉంటారు. అన్నీ అమ్మేసినానే. తిడతా ఉందనుకో భార్య, ఏమవుతాడు వీడు? ఇద్దోనే ఇది కొనకొచ్చిన కొంచెం దిక్కు తెలినోడు ఏమంటాడు? దాని వాల్యూ తెలియనోడు, వీడు చిక్కలోడు కాకపోతే చర్చికి పోనని ఉద్యోగం రిజైన్ చేసినాడు. చర్చికి పోను, ప్రార్థనకు పోతాడంట వీడు. పద్దన చేసి తెల్లారు వీడు నిద్రపోతాడు, ఈడేళ్ళు లేస్తాడంట, ప్రార్థనకు పోతాడంట. అందుకే ఉద్యోగం అంటే వస్తుందని రిజైన్ చేసినాడంట. వానికి ఏం తెలుదు? ఇది ముత్యం అని తెలుదు వానికి. నువ్వేమనుకుంటావు? వాళ్ళు ఏమనుకుంటారని నువ్వు ఊరుకుంటావు. అందరు చెప్పండి, వెలగలదని నీకు తెలిస్తే, ఆస్తి మొత్తానికి ఇది సమానమని నీకు తెలిస్తే, కలిగిన దానికంటే ఇది గొప్పదని నీవు గ్రహిస్తే, అన్నీ అమ్మి నీవు దాన్ని వెతుకుతావు కదా. చూద్దాం, లెట్స్ సీ జోబ్ చాప్టర్ 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును,
అలాగున నీకు మేలు కలుగును. అందరు చెప్పండి గట్టిగా, ఈయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. 22, ఆయన నోటి ఉపదేశము అవలంబింపుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చెప్తున్నాడు కొన్ని మార్గాలు. ఇదిగో నువ్వు ఆయన వైపు తిరుగు, నువ్వు దేని వైపు తిరగద్దు. ఇంకా రకరకాలు ఏంటంటో బాగా మెరిసేటివి కనబడతాయి, వాటి వైపు చూడొద్దు. ఒక ముత్యము ఉంది, అది యేసయ్య. నువ్వు ఆయన మాటలే విను, ఆయన వైపే తిరుగు, దుర్మార్గతను విడిచిపెట్టు. నువ్వేమవుతావంట? అభివృద్ధి పొందుతావు. 24, మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. చెప్పండి, మా చేతిలో బంగారం ఉంది, ఓఫీరు సువర్ణం ఉంది. అంటే మీ చేతుల్లో జాబులు ఉన్నాయి, మీ చేతుల్లో ఆస్తులు ఉన్నాయి, మీ చేతిలో భార్య, పిల్లలు, అంతస్తులు, భవనాలు, కార్లు, మీ చేతిలో మంచి మంచివన్నీ ఉన్నాయి. ఏం చేయమంటాడు? దాన్ని మట్టిలో పారవేయమంటున్నాడు. చూడండి, మంటిలో నీ బంగారాన్ని, ఏటి రాళ్లలో ఓఫీర్ సువర్ణాన్ని పారవేయము. ఏమవునంట? అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. చెప్పండి గట్టిగా, అన్నీ పారేసిరా. ఆ బంగారము, ఆ వెండి, ఆ సువర్ణము నీకు దేవుడే అవుతాడు. హల్లెలూయా. దిస్ గాడ్ విల్ బికమ్ యువర్ గోల్డ్, దిస్ గాడ్ విల్ బికమ్ యువర్ పర్ల్. ఈయనే నీకు వజ్రం అవుతాడు, ఈయనే నీకు బంగారం అవుతాడు, ఈయనే నీకు వెండిగా మారుతాడు. దిస్ గాడ్. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చెప్పండి, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. చెప్పండి, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు నా యేసయ్య యందే గుప్తమై ఉన్నవి. తెలివైన వాడు, 24, తెలివైన వాడు మంటిలో బంగారాన్ని, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణాన్ని పారవేస్తాడు. ఎందుకంటే ఆ ఒక ముత్యమైన యేసయ్యను కనుగొనెను గనుక అతనుకు బంగారమైన, వెండి అయినా, వజ్రములైనా ఎన్నటికి తక్కువ కావు. హల్లెలూయా. అండర్స్టాండ్ దిస్ గాడ్. ఈ దేవుని వెనకబడకుండా, ఈ ఒక్క ముత్యము వెనకబడకుండా, పిచ్చిరాళ్ళు వెనకబడితే ఎలాగా? Teach your children, don't go after anything. The first solution is only Jesus. The first way is the only Jesus. The number one priority in life is only Jesus. Natana vadduma. Hypocrisy, he hate that. Natana, maya maatalu, paiki roopam, he hate that. Gandri chumme atadante danni, ఆయనకు నచ్చదు. Just take it from the heart. ఇక్కడి నుంచి రాని ఆ భావం ఏదో. When you discuss with your children, with your family members, speak in that manner. నువ్వు నీ పిల్లలతోనూ, నీ భార్యతోనూ, నీ తల్లిదండ్రులతోనూ ఇంట్లో మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడు. నో నో నో, జీసస్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ. ఈ యేసయ్యకు మధ్యలో ఎవరు రానియద్దు. నీ ఉద్యోగాన్ని రానియద్దు, నీ వ్యాపారాన్ని రానియద్దు, నీ డబ్బును రానియద్దు, నీ ఆస్తి, అంతస్తు, పేరు, పలుకుబడి, గౌరవము, ప్రతిష్టలు ఏవి రానియద్దు. బంధువు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు ఎవరు ఈ యేసు కంటే ఎక్కువ కాకూడదు నీకు. When Jesus will become your priority, you found the pearl, the precious pearl. నీకు ఈ యేసు ఒక మంచి ముత్యం అయితే నువ్వు అన్నీ అమ్మి ఈ ముత్యాన్ని కొనుక్కుంటావు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? Come on. Psalms 31 verse 19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చెప్పండి గట్టిగా, ఈ దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము దాచి ఉంచిన మేలులు
ఎంతో గొప్పవి. చెప్పండి గట్టిగా, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తము. అంటే ఈ దేవుడే కావాలా, ఈ ముత్యమే కావాలా అని ఆయన యందే భయభక్తులు ఉండేవానికి ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. అంటే అందరూ చూస్తుంటారు, అందరూ ఉద్యోగం వెనకబడితే నువ్వు దేవుని వెనకబడ్డావు. మేబీ ఈరోజు చూస్తున్న మీరందరూ ఈ దేవుడే నాకు మంచి ముత్యముగా దొరికి సమస్తాన్ని ఇచ్చాడు. He gave me everything because I found Jesus as a precious pearl. ఈ దేవుణ్ణి ఒక ప్రశస్త ముత్యంలా అనుకొని అందరూ లోకం వెంట పడితే నేనొక్కడినే దేవుని వెనక పడినందున ఈ దేవుడే అందరికీ కావాల్సింది నాకు ఇచ్చేయడం. అందరూ దేని వెనకో పడుతుంటే అసలు సింపుల్, ఏదో కావాలి దేని వెనక పడదాం, అది ఇక్కడే ఉంటుంది, అది యేసయ్యలోనే ఉంటుంది. మీ అందరికీ ఈ పరిష్కారం పనిచేస్తుంది. ఇఫ్ యూ వాంట్ హీలింగ్, run after Jesus, go after Jesus. If you want prosperity, go after Jesus. If you want marriage, go after Jesus. If you want bright future, go after Jesus, because he is a great pearl, precious pearl. ఏం కావాలా అన్నీ ఆయనలోనే. చెప్పండి, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే ఉన్నాయి. ఆయన గాయములే నన్ను స్వస్థపరిచేది, ఆయన దరిద్రుడయ్యే నన్ను ధనవంతునిగా చేసింది, ఆయన మరణించే నా మీద మరణము లేకుండా చేసింది. మళ్ళా ఈయనే వద్దు, మళ్ళా అన్ని అడ్డదారులే. యేసు ఆదివారం వస్తాడు బయటికి, పొద్దున్నే భక్తిపరుడు లేచి స్నానం చేసి చర్చికి పోదాం రండి, బయలుదేరండి అంటాడు. మళ్ళీ వారం అంతా ఉండదు. ఇంకా కొంతమంది అయితే ఆ పాట వాడిని చెప్పి దిగిపోతానే they behave like a dog, street dog. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటుంది? Why I'm talking like this? Understand the intention behind what I'm talking. నేను మాట్లాడుతున్న మాటల వెనక నా ఉద్దేశాన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. అందుకే హిపోక్రసీ. ఈ దేవునికి ఏదన్నా అసహ్యమైంది ఉందంటే గర్వం తర్వాత హిపోక్రసీ అంటే నటన, వేషధారణ. ఈ దేవునికి నచ్చదు. థ్యాంక్ యూ జీసస్. మార్క్ చాప్టర్ 10:28 చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అందరూ చెప్పండి, సమస్తాన్ని విడిచిపెట్టాడంటానండి. అందరు చెప్పండి, పేతురు సమస్తాన్ని విడిచిపెట్టాడనండి. అంటే ఎవరిని? సమస్తం అంటే భార్య, పిల్లలు, అమ్మ, నాయన, ఆస్తులు, భూములు, పేరు, ప్రతిష్ట, సొంతూరు, సొంత జనము, అన్ని సమస్తాన్ని వదిలేశాడంట. మంచి బట్టలు, ఇంట్లో ఉండే బంగారు, వెండి, ఆస్తులు అన్నీ వదులుకొని వచ్చాడంట. ఎవరి వెనుక? ఏదన్నా తక్కువ ఉంటుందంటారా? ఈ పేతురు నీడకై ఎంతమంది వేచి ఉండిరో కదా. పేతురు నీడ తాకితే అనేకమైన మృత శవములు తిరిగి లేచే కదా. ఒక అమూల్యమైన ప్రశస్త ముత్యాన్ని కనుగొన్న పేతురు జీవితం ఎట్లా మారిపోయింది చెప్పండి. అందరేమో భూములండ్రి, ఆస్తులండ్రి, అంతస్తులండ్రి, దాన్ని కాసుకుంటా పొద్దున్నే హై హై అని తోలుకుంటా ఉండి ఏమయ్యా, అమ్మయ్యా 10 మూట్లు పండినాయిరా. ఊర్లో ఊరికి పండలే, మనకే బాగుండినాయి. మళ్ళా హై అని పండించి మళ్ళీ ఏం చేశారు? 2 కోట్లు పట్టాబా, మాకు 2 కోట్లు వచ్చా, 2 కోట్లు వచ్చా. 2 కోట్లు ఆయన టీ ఖర్చులకు అయిపోయింది. ఫర్ ద పీటర్, జస్ట్ ఫర్ ద టీ. మన పీటర్ మొత్తం ఇంత జనానికి ఒక్కసారి 2-3 వేల రూపాయలు టీ తప్పితే ఎన్ని లక్షలు ఎద్దో టీ బిల్లు. ఈడు సంవత్సరం సంపాదించింది ఒకనాడు ఆయన టీ బిల్లు ఖర్చు అనుకోండి. ఎందుకంటే హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ ద ప్రెషస్ పర్ల్. ఆయన ప్రశస్త ముత్యాన్ని వెతికి వెళ్ళి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తానని ఆయన వెంట వెంబడించాడంట. తన ఆధారమైన చేపలు పట్టే వృత్తిని వదిలి, తాను చేపలు పడుతూ ఉన్న ఆ వలను వదిలి, రా పేతురు, నీవు ఇక చేపలు పట్టింది చాలు, నిన్ను మనుషుల పట్టు జానలుగా చేస్తానంటానే అన్నీ వదులుకొని వెంటనే ఆయన వెనక వచ్చాడంట.
ఇదంతా చూసి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను. అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. అందుకు యేసు ఇట్లైనను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను నా నిమిత్తమును, అంటే ఈ ఒక ముత్యాన్ని కనుగొని ఈ ఒక ముత్యం కోసం, అందరండి, యేసు అను ముత్యము కోసము చెప్పండి, ఈ ముత్యము కోసము ఇంటినైనా, చెప్పండి, యేసు అను ఈ ముత్యము కోసము ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్క చెల్లెండ్రనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా. మేమేంటి విడిచిపెడతాము? అమ్మా, మేము కాఫీలు కూడా ఇక్కడ చూడు, చెప్పండి, నా నిమిత్తము, యేసయ్య నిమిత్తము, ఈ వెలగల ముత్యము నిమిత్తము, ఈ యేసయ్య కోసము, ఈ సువార్త కోసము, ఈ వాక్యం కోసము నువ్వు ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా, భూములనైనా విడిచిన వాడు ఏమంటా? 30. అందరు చెప్పండి. ఇప్పుడు ఇహమందు, చనిపోయిన తర్వాత కాదు, చదవండి. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, అంటే నువ్వు చర్చికి పోతానంటే ఊరుకుంటారు సమాజం. ఏం లే, ఉద్యోగం మానేసిపోతే ఎవడు వినాయం చేస్తాడా? పిల్లల్ని ఇంటి సాగుతావరా అంటాడు మామ అత్త లేచి. అప్పుడు నువ్వేముంటావు? ఏమొచ్చా? హింస. ఈ యేసునొక్కనే, ఈ ఒక్క ముత్యాన్నే సంపాదిస్తానంటే దాంతోపాటు ఏమొస్తాయంటే ఈ లోకంలో హింసలు వస్తాయంట. కానీ దాంతోపాటు ఏమొస్తుందంట చూడండి, హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోవు కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ యేసయ్య కోసం దేన్నైతే పోగొట్టుకున్నావో, పోగొట్టుకుంది 10 నీకొచ్చింది ఇక్కడ 100. హల్లెలూయా. యు విల్ గెట్ 100%. ఈ దేవునికి ఏది పోగొట్టుకునేకి ఇష్టం ఉండదు. 10 రూపాయలు ఇస్తే పాయ, 10 రూపాయలు ఇస్తే పాయ, చర్చికి తొందరగా వస్తే ఆడ కష్టం, రోజు ప్రార్థనకు రమ్మంటే ఇది కష్టం, ఉపవాస ప్రార్థన అంటే ఆయపకేమి, ఫాస్టింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు, ఆయపకి అదే పనే, మేము రోజు పని చేసుకోవద్దా, అది కష్టం. ఏం చెప్పు, ఏదో కష్టం. ఈ యేసును కనుగొనమంటే అన్నీ కష్టాలే. చూడండి, వెనక్కి రానైనా పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అన్నీ విడిచిపెట్టేసాం నాయన అంటే యేసయ్య ఏం చెప్తున్నాడో చూడండి. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటిని కానీ, అన్నదమ్ములను కానీ, అక్కచెల్లెలను కానీ, తల్లిదండ్రులను కానీ, పిల్లలను కానీ, భూములను కానీ విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు, పరమందు కాదు నాయన, ఈ భూమి మీదే. ఏం పోయింది నీది? ఇచ్చావా ఎప్పుడన్నా 10,000, 20,000 ఇచ్చావా? 1,00,000 రూపాయలు ఇచ్చావా? ఇచ్చినా, నేను ఎంత ఇచ్చినాను అంతా బాయన్నా. నువ్వు ఇచ్చింది 1,00,000 అయితే నువ్వు వెనక్కి వేసుకో, 1,00,00,000 రూపాయలు వచ్చి ఉంటుంది నీ దగ్గరికి. యు ఫర్గాట్ దాట్. నువ్వు ఇచ్చింది 10,000, దాన్ని రాసుకున్నావు బుక్లో, 10,000, 5,000 సంవత్సరానికి ఇంత రాసుకుంటావు కదా బుక్లో. నీకు వచ్చింది రాయలేదే. నీకెంత ఇచ్చాడో రాయ్, దిమ్మ తిరుగుద్ది నీకు. ఇచ్చింది రాసావు, వచ్చింది రాయ్. ఎందుకు? ఎంత ఇస్తాడంట? 100. చూడయ్యా, ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లు. ఎందుకు? ఒక ఇండ్లు ఇచ్చినందుకు 100 అన్నదమ్ములు. అంటే దేవునికి ఇస్తే అన్న తమ్ముడు ఎవరిని కాదని వస్తున్నా దేవుని దగ్గరికి. ఏ అన్నా పోడు, ఏ చెల్లి పోదు. ఆ యేసయ్య కోసం అన్నదమ్ములు విడిచి వస్తే 100 మంది అన్నదమ్ములు తయారవుతారంట నీకు. హల్లెలూయా. 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను, రాబో కాలమందు నిత్య జీవమును కూడా పొందుతావంట. హల్లెలూయా. Hold on to him. Don't leave this God for anything. ఈ దేవుణ్ణి పట్టుకో. నా కొడుకు పెద్దోడు కావాలా, దేశాన్ని పాలించాలి, ముందు ఈ యేసును పరిచయం చేయ. ఆ కొడుక్కే నేను పెద్ద ఉద్యోగిని కావాలా, నేను గొప్పోడిని కావాలా, ప్రపంచాన్ని శాసించాలి. పెద్ద వెలగల ముత్యము రాయిది.
ముందు దీన్ని కనుకోరా నాయన, ముందు ఈ ముత్యాన్ని పట్టుకోరా నాయన, దీని వెనక సమస్తము వస్తాయి. హల్లెలూయా. చెప్పండి, ఈ ఒక్క ముత్యము నా దగ్గర ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్టే, అన్ని బాధలకు పరిష్కారం ఉన్నట్టే, అన్నీ నేను కొనగలను, సమస్తాన్ని నేను చేయగలను. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరుచు ఈయన యందే నేను సమస్తాన్ని. ఎవడని చెప్పగలడా నేను అన్నీ చేస్తా అని? డబ్బులున్నాడు, జాబ్ ఉన్నాడు, పిఎం, సీఎం, వరల్డ్ పెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడు చెప్పగలడా నేను ఈ భూమి మీద అన్నీ చేయగలనని? కానీ ఒక్క యేసయ్యని కలిగిన వాడు చెప్పగలడు, నాకు సమస్తము సాధ్యమేనని. హల్లెలూయా. చెప్పండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. You can say that I know my Jesus, I can do all things through Christ who strengthens me. I can do all things, everything. ఎంతమందికి కావాలి ఇలాంటి జీవితము? లేదు, మంచి ముత్యం వెనక కాకుండా పిచ్చి ముత్యాల వెనక పడదామా? ఆదివారం రోజు ఏదన్నా పడింది అనుకో, పిచ్చి ముత్యం అనుకోండి, వదిలేసి రండి. గురువారం ఏదన్నా పడింది అనుకో, పిచ్చి ముత్యం అనుకొని వదిలేసి రండి. ఇంకో రోజు ఏదన్నా ప్రార్థన అనుకో, పిచ్చి ముత్యం అనుకొని వదిలేసి రండి. ప్రార్థనకి ఏదన్నా అడ్డం వచ్చింది అనుకో, పిచ్చి ముత్యం అని వదిలేయండి. అది వ్యాపారమే అవని, అది ₹1,00,00,000 ఆదాయమే అవని, పిచ్చి ముత్యం అని వదిలేసిరా. నీ దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఒకడు దీన్ని నా కొరకు దేన్నైనా వదిలేశాడా, దానికి 100 పొందుకుంటాడు వాడు ఇహమందు, నాట్ పరమందు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య కోసం నువ్వు ఏం వదిలేస్తున్నావు అని పలికించండి పక్కన. యేసయ్య కోసం నువ్వు ఏం వదిలేస్తున్నావు చెప్పండి. యేసయ్య కోసము, వెలగల ముత్యం కోసము దేన్ని అమ్మేస్తున్నావు? దేన్ని వదిలేస్తున్నావు? దేన్ని వద్దనుకుంటున్నావు? వద్దనుకో ఏవైనా సరే. ఎంతమందికి నా మాట్లాడదాం అవుతున్నాయి? అందుకే నువ్వు దేన్నైనా సంపాదించుకో, కానీ ఒక రోజు వస్తుంది అవన్నీ నా కొరకు నువ్వు ఇవ్వగలుగుతావా? అవన్నీ వదిలేయగలుగుతావా? ఇప్పుడు ఎంతమందికి భార్య, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ఏదో మనకుండేది ఏదో మనకుంటాయి. ఏసా అవే అని తక్కెట్లో తూల్చాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ వదులుకొని నీవే నాయన నా దగ్గరికి రాగలగాల. హల్లెలూయా. చెప్పండి, అన్నీ వదిలి ఆయన వైపు వెంబడించగలగాల. వాళ్ళలో నుండే స్వస్థత, వాళ్ళలో నుండే సమృద్ధి జీవము, వాళ్ళలో నుండే సకల పరిష్కారము. వాడే క్రీస్తు వలె భూమి మీద జీవించగలిగింది. దిస్ మ్యాన్ ఓన్లీ కెన్ లివ్ లైక్ జీసస్ ఆన్ దిస్ ప్లానెట్. దిస్ జీసస్ లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫాదర్. మొత్తం ఆయన పరలోకంలో తన కుమారుని మహిమను వదిలి నిన్ను రక్షింప ఆయన పిలుపు కొరకు అన్నీ వదులుకొని వచ్చాడండి. ఏదన్నా పోగొట్టుకున్నాడా? అన్ని నామముల కన్నా పైనామం అయిపోయాడు. హల్లెలూయా. చెప్పండి, నీ తండ్రి కొరకు దేన్నైనా వదులుకో. ఈ వెలగల ముత్యమైన యేసయ్యనొక్కటి పట్టుకో. అన్నీ పోయినవన్నీ 100 ఇహమందే వస్తాయి. ఈ దేవుడు చూడు, నీకు పోతాయి రావు, నేను ఒక్కడిని దొరుకుతాను అన్నాడా? చెప్పండి. ఇప్పుడు జాబ్ వదులుకొని రా అంటే జాబ్ పోతుంది, ఇంక నేను ఒక్కడిని దొరుకుతాను అన్నాడా? 100 బలమైన జాబ్ నీకు దొరుకుతుంది అన్నాడా? ఆయనకి లెక్కలు కరెక్ట్గా ఉంటాయి, మన లెక్కలే తిక్క లెక్కలు ఉంటాయి. ఇప్పుడు నీకు ఉద్యోగమే నీకు బ్రతుకుతారు, దాంతోనే బతుకుతుంటావు. దానికే గుడ్డుస్తున్నా పెడితే నేనెట్లా బతికేదని నీ క్వశ్చన్కు ఆన్సర్ ఏమంటున్నాడు తెలుసా? పోతే ₹10 ఉద్యోగం పోతుందిరా, నేను ₹100 ఉద్యోగం ఇస్తాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావని. హల్లెలూయా. ట్రై దిస్ గాడ్. ఒక్కసారి ప్రయత్నించి చూడు ఈ దేవుణ్ణి. నన్ను నమ్మిన వాడు ఎన్నడూ సిగ్గునందడని వాక్యంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. లెట్స్ సీ హౌ దిస్ గాడ్ వర్క్స్. ఈ బలమైన దేవుడు ఎలా పనిచేస్తాడు? దిస్ గాడ్ హౌ వెన్ ద ఇంపాసిబుల్, వెన్ ఐ లుక్ ఫర్ జీసస్. నేను యేసయ్య దేవుడే అంతా దేవుడే, నేను దేవుడినే పట్టుకుంటా. మరి నాకు ఎలా పరిష్కారం అవుతాయి? ఎలా నన్ను ఆశీర్వదిస్తాడు? నాకు ఎలా ఆ మార్గాలు ఎలా వస్తాయి? నేను ఎలా జయిస్తాను? నాకు ఈ జబ్బు ఎలా తగ్గుద్ది? నాకు ఈ డబ్బులు ఎలా వస్తాయి? నాకు ఈ దేవుడు ఏ మార్గములలో నన్ను దీవిస్తాడు? నాకు ఇప్పుడు ఈ నొప్పులు ఉన్నాయి, నేను దేవుడే అంటా, మరి నాకు ఎలా వస్తుంది పరిష్కారము అని నీ మనసు ఎప్పుడు నిన్ను వచ్చి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అన్నీ వదులుకుంటా చేస్తా, మరి ఈ దేవుడు ఎట్లా చేస్తాడు నాకు?
రాత్రికి వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా? ఎంతమందికి వస్తుంది క్వశ్చన్? సరే నువ్వు చెప్పినావు కదా రాజేష్, అన్నీ అమ్ముతుకుంటాను, అన్నీ యేసు ప్రభుకి వస్తా, చర్చి కాడే కూర్చుంటాక. వద్దు, నాకేంటి వద్దుగా, నీ వాక్యమే కదా కరెక్ట్, నేను చర్చి కాడే వచ్చి కూర్చుంటా. యేసు ప్రభే నమ్ముకున్నాగా, యేసు ప్రభే అంటాడా, సరే పోలే మీరెందుకు తాగుతారులే కానీ నీ మాట నమ్మి ఆ యేసుకే చెప్తాండా, అన్ని అమ్ముకొని వస్తాండా, నీ దగ్గరికే వస్తాండా, నీ పనే చేస్తాండా, నీ కొరకే వస్తాండా. ఇప్పుడు నన్ను ఎట్లా సాకుతావు? సాకు తండ్రి అని కూర్చుంటావు రోడ్డు మీద, బస్ స్టాండ్లోకి వచ్చి. ఇప్పుడు నన్ను ఎట్లా చేస్తావు చెప్పు? దాంట్లో నువ్వు మాట్లాడిన మాటలోనే ఓ బుద్ధిహీనత ఉంది. కానీ అయినా ఈ దేవుడు నీతో ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒకవేళ నువ్వు అలా చేస్తుంటే కూడా నీకు ఆయన ఒక పరిష్కారాన్ని ఎక్కడి నుంచి తెస్తాడో చూద్దాం. లెట్స్ గో టు ద వర్డ్. 2 Kings chapter 3 మొదటి వర్షం నుంచి లెట్స్ సీ. కొంచెం వినాలా చూడండి. ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ హ్యావ్ ఎవర్ అండర్స్టూడ్. నేను అర్థం చేసుకున్న అనేక మర్మాలలో ఇది ఒక మంచి అతిపెద్ద మర్మము దేవుడు నాకు బోధించిన మెట్లు. కమ్ ఆన్ లెట్స్ సీ. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలాడు. ఇశ్రాయేలు రెండుగా విడిపోతుంది. ఒకటి ఇశ్రాయేలుగా, యూదాగా విడిపోతుంది. యూదాకేమో యెహోషాపాతు రాజుగా ఉంటాడు, ఇశ్రాయేలుకేమో ఆహాబు మరియు తన భార్య అయిన జెజబెలు పాలిస్తూ ఉంటారు. ఎంతమందికి తెలుసు ఆహాబు రాజు, జెజబెలు దెయ్యం గుర్తుందిగా మీకు? వాళ్ళ కొడుకే జెహోరాము. ఆహాబుకి జెజబెలుకు పుట్టినవాడే జెహోరాము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి. జెహోరామ్ అనండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే యెహోరామ్ అంటారు, ఇంగ్లీష్లో జెహోరామ్ అంటారు. చూడండి, ఇశ్రాయేలునేమో జెహోరామ్ పాలిస్తూ ఉన్నాడు, యూదానేమో యెహోషాపాతు పాలిస్తూ ఉన్నాడు. సింపుల్, మీకేం కష్టం లేకుండా చెప్పేసి. 2వ వచనం. ఇతను తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాలను తీసివేస్తాను కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను. ఈ ఆహాబుకు జెజబెలు కొడుకైన జెహోరాము వాళ్ళ అమ్మా నాయన చేసినట్లు చేయక, అంటే వాళ్ళ అమ్మ నాయన దెయ్యాల పనులన్నీ చేశారు కదా, దెయ్యాల్లాగా ప్రవర్తించలేదు. కానీ వాళ్ళ అమ్మ నాయనది అంతో ఎంతో అయితే వచ్చిందంట. అంటే యెహోవా దృష్టికి చెడుతనం అయితే చేసినాడంట, దేవునికి నచ్చని పనులు అయితే చాలా చేశాడని వాక్యం చెప్తోంది. అందరు చెప్పండి, అమ్మ నాయనలదే పిల్లలకు వస్తుందనండి. మీ అమ్మ నాన్న ఎలాంటి వారైతే కుమారులకు కూడా అలాంటి ఆలోచనలు, అలాంటి పద్ధతులు, అలాంటి ఆత్మలే వారిని వెంబడిస్తాయి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నువ్వు వ్యభిచారివైతే నీ కొడుకో నీ బిడ్డో ఆ దెయ్యంతో బాగా పోరాడాల్సి వస్తుంది. వాళ్ళు పడకపోవచ్చు దేవుణ్ణి తెలుసుకుంటే, కానీ ఆ ఫైటింగ్ మాత్రం తప్పక ఉంటుంది. ఇప్పుడే నువ్వు యేసయ్యను నమ్ముకొని దాన్ని జయిస్తే ఇక నీ పిల్లలకి ఆ పోరాటమే ఉండదు. గమనించమని కోరు. ఎవ్వరు తప్పులు కావాలని చేయరు. స్పిరిట్స్ విల్ హంట్ దెమ్ టు డూ దాట్. ఆ పాపాలు చేసేలా ఆ దెయ్యాలు వారిని వెంబడిస్తూ ఉంటాయి. కొందరికి ఎప్పుడు అలాంటి అర్జు ఉంటుంది లోపల, ఈ తప్పులు చేసే ఒక వాంఛ వారికి కలుగుతానే ఉంటుంది. ఎందుకంట వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అది కుమారులకు ఆ ఆత్మల పరంపర వస్తానే ఉంటుంది, వారు వెనక పడతానే ఉంటాయి. అన్లెస్ యూ బ్రేక్ ఇట్, ఇట్ విల్ ఫాలో యూ. నీవు దాన్ని బ్రేక్ చేస్తే తప్ప అవి నిన్ను వెంబడిస్తాయి. నువ్వెంత మంచిగా మీ అమ్మ నాన్న గురించి, మా అమ్మ మంచిది, మా నాన్న మంచిది, నువ్వు ఎంత చెప్పినా వారి రహస్య సంగతులు నిన్ను వెంబడిస్తానే ఉంటాయి. అది గుర్తించమని కోరుతున్నాను. యెహోవా దృష్టికి చెడుతనం చేయటం మానకుండెను. 3వ వచనం. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక చేయుచునే వచ్చాను. ఓకే. మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడై, ఇది ఇంకొక రాజ్యం. అందరు చెప్పండి, మోయాబు రాజు అనండి. మోయాబ్ అనే ఒక రాజ్యం ఉంది, దానికి ఎవరంటే మేష అనే ఆయన కింగ్. అందరు చెప్పండి, మేష. ఎన్ని రాజ్యాలు చూసాం ఇప్పుడు? ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము, ఇక్కడ మోయాబు రాజ్యము. ఇక్కడ 3 రాజ్యాలు చూస్తున్నాం. హల్లెలూయా. అందరు చెప్పండి, ఇశ్రాయేలు రాజు, సింపుల్గా జెహోరాము, జెహోషాపాతు, మేష. ఈ ముగ్గురు, ఈ మేష రాజైన మేష అనేకమైన మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పిల్లలను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. ఇశ్రాయేల్ రాజు ఎవరు?
జెహోరాము. ఈ జెహోరాముకి ఈ మేష వాళ్ళ నాయన అమ్మ నాయన ఉన్నప్పటి నుంచి, అంటే ఆ జెజబేలు ఆహాబు ఉన్నప్పటి నుంచి ఏమిచ్చేవాడంట? అనేకమైన మందులు గలవాడే 1,00,000 గొర్రె పిల్లలను 1,00,000 పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజుకు పన్నుగా కట్టేవాడంట. ఈ మేష ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు? ఈ పన్ను ఇచ్చేవాడంటే ఇశ్రాయేల్ రాజుకి. ఏమైందో చూద్దాం 5వ వర్షం. అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేశాడు. ఈ మేష ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆహాబు చనిపోయాడో ఇంక పన్ను కట్టడం మానేశాడు, తిరుగుబాటు చేస్తున్నాడంట ఇశ్రాయేల్ రాజు మీద. ఇది చూశాడు 6వ వచనం. యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారందరినీ సమకూర్చాను. ఈ జెహోరాము ఏం చేశాడంటే, షోమ్రోను నుండి బయలుదేరి ఇశ్రాయేలు వాళ్ళందరినీ ఒక చోట సమకూర్చుకున్నాడంట. 7వ వచనం. యూదారాజైన యెహోషాపాతుకు వర్తమానము పంపి, చూడండి ఇప్పుడు ఇశ్రాయేలు యూదా కదా, యూదారాజు ఎవరు? జెహోషాపాతు. జెహోషాపాతుకు ఈ జెహోరాము ఏం చేశాడంటే కబురు పంపించాడంట. ఇశ్రాయేలు యూదా 2గా విడిపోయింది కదా, ఈ యూదాకి వర్తమానం పంపారండి యూదా రాజ్యానికి. అయ్యా ఇట్లా మా మీదకి వస్తున్నారు, ఈడు మేషగాడు మాకు పన్ను కట్టేవాడు, ఆడు పన్ను కట్టకపోగా ఆడు గుంపేసుకొని మా మీదకి దండయాత్రకు వచ్చాడు, మా మీద యుద్ధం చేస్తున్నాడు, మా మీద గొడవకు వచ్చాడయ్యా. మరి నువ్వు ఏమన్నా మాకు సాయం చేస్తావా, మాతో వస్తావా, మా కష్టంలో నువ్వు పాలు పంచుకుంటావా అడుగుతున్నాడు. యెహోషాపాతుకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడుగగా, అతడు నేను నీవాడనై ఉన్నాను, నీ జనులు నా జనులే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేసానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. యూదారాజు ఏమన్నాడు? యెరూషలేం రాజుతో, ఇశ్రాయేల్ రాజుతో ఏమన్నాడు? లేదు నేను వస్తా, నీ కష్టం ఒకటి నా కష్టం ఒకటే, నా జనాలు నీ జనాలే, నా గుర్రాలు నీ గుర్రాలే, పద నేను వస్తున్నాను నీకు తోడుగా, నువ్వు భయపడద్దు ఇశ్రాయేల్ రాజా యెహోరామును భయపడద్దు అని చెప్పాడు. ఏమైందో చూద్దాం 8. మనము ఏ మార్గంలో పోవుదమని యెహోషాపాతు అడగగా, అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదమని చెప్పాను. సరే యుద్ధానికి పోతాన్నాము, మరి ఏ దారి గుండా పోదాము, ఎట్లా పోదాము, డైరెక్షన్ ఎట్లా అంటే, ఇట్లా కర్నూలు మీద పోదామా, ఇట్లా కడపకు పోయి ఎట్లా పోదామా, లేకపోతే ఇట్లా పోయి నంద్యాల మీద ఎట్లా ఏమన్నా పోదామా, ఏమన్నా ఎట్లా దారి బాగుందంటే, మన యూదారాజు ఏమంటున్నాడంటే, లేదు ఎదోము అని ఒక అరణ్యం ఉంది కదా, ఈ అరణ్య మార్గాన్ని పోదాము, వాళ్ళ మీదకి దండెత్తుదాము, ఎన్ని గుండీలు వాళ్ళకు మన మీదకి వస్తారా, పదా నేను వస్తాడా, ఇద్దరం కలిసి కొట్లాడదాం, వాడి కథ ఏందో చూస్తామని ఈయన మాటలు విని ఎదోము అరణ్యం గుండా పోతారు. ఏమైందో చూద్దాం 9. అసలు కాంటెక్స్ట్ మర్చిపోకూడదు. సరేపా మేము దేవుడు యేసయ్యను వస్తాము, ఈ దేవుడు మాకు ఎట్లా ఇస్తాడు, అన్నీ మమ్మల్ని ఎట్లా పరిష్కారం చేస్తాడు, మాకు మా బతుకులు ఎట్లా మారుస్తాడు, అన్నీ ఎట్లిస్తాడు, సో అన్ని ఇడిచిపెట్టి వస్తాం మేము దేవుని దగ్గరికి. ఈ దేవుడు మాకు ఉద్యోగాలు ఎట్లిస్తాడు, పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తాడు, పిల్లలు ఎట్లిస్తాడు, జీవితాన్ని ఎట్లా మారుస్తాడు, ఈ యేసయ్య అంటే మా బతుకులు నిలబడతాయా అన్నోనికి ఆన్సర్ చెప్తా ఉండా. ఇశ్రాయేల్ రాజును, యూదా రాజును, యోదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడిన దండు వారికి పశువులకును నీళ్లు లేవు. బయట సచ్చిరి అరణ్యం గుండా పోతే ఏమైందంట, ఆ జమ్మంగా పోయినారు, పోవడంలో నీ గుర్రాలు నీళ్ళు గీళ్ళు పెట్టుకొని జమ్మ పోయినారు. పోయినాక 7 దినాలు పోతానన్నారట అరణ్యంలో. పోతా నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు లేవు తాగుదామంటే. ఎవరెవరికి నీళ్ళు లేవంట? పశువులకు లేవు, వాళ్ళ సైన్యానికి లేవు, వాళ్ళకు లేవు, నీళ్ళే లేవు తాగే అందరండి. ఇప్పుడు ఎట్లా? ఇక్కడ నీళ్లు దప్పికైపోతున్నాయి, దండు వారికి, పశువులకు, వారితో కూడా ఉన్న వారందరికీ నీళ్ళే లేవు. ఏమైందో చూద్దాం 9. ఇశ్రాయేలు రాజు కటకటా 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనల్ని పిలిచాననగా, దేవుడు అనుకొని గెలిపిస్తాడితే అని మనం 3 రాజులం ఏకమైతే మీ దేవుడు నమ్ముకొని వస్తేమి, ఈ దేవుడు మనకు ఉండాడు కదా అని అనుకొని యుద్ధానికి బయలుదేరితిమి. కటకట ఈ దేవుని నమ్ముకొని వస్తే నీళ్ళు లేక చంపే కదరా, మమ్మల్ని అరణ్యంలో చంపేసే కదరా, మీరు కూడా అట్లే ముత్యం అనే మంచి ముత్యం వెతుకనే. నేను మొన్న కర్మజాల కాదు ఏదో బంగారు ఉంటే ఈ చేతి దాంట్లోకి ఎత్తి ఆ ఇంటికి పోతే మొగుడు తిట్టకుండా కొట్టకుండా కొట్టే, లాస్ట్కి అది కూడా బాయినా. ఏం కష్టం వచ్చాయి, ఇప్పుడు ఏం దేవుడు వచ్చాను మళ్ళీ నా దుక్కునికి, పిల్లోనికి ఫీజు కడదామంటే లేదు.
అదే ఉంగరం ఉండింటే 3 మాటలు కడతా అంటే ఫీజు. ఆ ఫీజుకు నేను వాణ్ణి అడిగి పని ఏముంది? నేనే 3 సార్లు కడతా అండి, 3 పిల్లలకు కడతా అంటే, ఇంకా వేరే వాళ్ళకి దానం కూడా ఇస్తా అండి. తిక్క పని చేస్తే నా అందుకే దేవుడు అనేది కూడా కొంచెం లిమిట్, పాడు పరదేశం అనేది ఉండాలి. ఇట్లా బతికే కదన్నా, ఇట్లా అయిపోయినా, నాకు జ్ఞానం లేదన్నా, నాకు రాదు, బతికేది రాదు. ఎంత నీతి ఉంది చూడు దాంట్లో. అందుకే చెప్పాలా, సరిగా దేవుని వాక్యాన్ని చూడడం రావాలా అనండి. నీకు దెయ్యం బోధలు వినకూడదు, అందుకే దెయ్యం నీకు ఇంకొకలాగా బోధిస్తుంది. చూడు, ఇశ్రాయేలు రాజుకు తెలియదా ఈయన ఎలాంటోడు, ఏంది ఏం కథ, ఈ జెజబెల్ని ఎట్లా లేపినాడు తెలుదా, ఆయన ఎవరు ఎట్లాంటోడు తెలుదా? ఏమంటాడంట ఇప్పుడు చూడు, కటకట 3 రాజులమైన మనల్ని మోయాబీయుల చేతికి అప్పగింపవలెనని యెహోవా మనల్ని పిలిచిననగా. మనం పిలిచింది ఎందుకంటే ఆ శత్రువు రాజు కింద మనల్ని చంపడానికే పిలిచినాడు అంటున్నాడంట. ఎవరన్నా అనొచ్చు, ఇశ్రాయేల్ రాజు అనొచ్చు ఆ మాట? చూద్దాం 11. యెహోషాపాతు అతని ద్వారా మనము, చూడు యూదా రాజు ఏమంటాడంట, మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. ఏమంటున్నాడంట, మనం దేవుని దగ్గరికి పోయి అడుగుదాంపా, నీళ్లు లేవు ఏం లేవు, ఒక్క ప్రవక్త కూడా లేడా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పేదానికి మనకు అంట. అందరు చెప్పండి, ఒక్క ప్రవక్తనండి. నేను అంటున్నాను, ఆ ఒక్క మార్గము యేసయ్యే కదా. హల్లెలూయా. చూద్దాం. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పాను. ఎవరు చెప్పినారంటే చూడ మాట, ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు. చెప్పండి గట్టిగా, రాజులే పరిష్కారము లే క్షణాన కిందున్న ఒక సేవకునికి తెలుస్తోందంట పరిష్కారం. అప్పుడప్పుడు ఇంత దేవుడు అంత దేవుడు అని చెప్పిన మనకే అర్థం కాలే. ఎవడో ఒక చిన్న కుర్రోడు దేవుడిని నమ్మి గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు భూమి మీద. ఒక కింద పనోడు చెప్తా ఉన్నాడు, ఎలీషా ఒకడు ఉన్నాడు ప్రవక్త, ఎందుకు భయపడుతున్నారు? హల్లెలూయా. చూద్దాం, ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా 12. యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోమ రాజును అతని యొద్దకు పోగా ఎలీషా దగ్గరికి ఈ 2 రాజులు పోయి నిలబడుకున్నారు. ఏమైందో చూద్దాం 13. ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, ఇశ్రాయేలు రాజు ఎవరు? ఆహాబు జెజబేలు కొడుకు కదా. చూస్తానే మనోనికి సిర్రెత్తిపోయింది కదా, మీ బతికేంది, మీరు చేసిన పాపాలేంది, ఏందిరా మీరు వచ్చి నిలబడి. చూడేమైందో, నీ తల్లిదండ్రులను తలంచుకొని ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అవునండి, వాళ్ళు ఏం చేసినారు? ప్రవక్తల్ని చంపించినారు కదా. ఇప్పుడు ఈ ప్రవక్త దగ్గరికి వస్తానే ఈ ప్రవక్త వాళ్ళని చూసి, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు? మీ నాయన మీ అమ్మ వాళ్ళ ప్రవక్తలు ఉన్నారు కదా, ఆటికే పోరాదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు పరిష్కారం అన్నాడంట. అలా అనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచినని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుకైనను ఒప్పుకొనకపోతును. ఏమంటాడు తెలుసా ఎలీషా? ఈ యూదా రాజు ఉన్నాడు కదా యెహోషాపాతు, అతన్ని మొహం చూసి ఇప్పుడు నేను నిన్ను ఊరికే ఉండిచ్చినాను, ఇతనే గన లేకపోయి ఉంటే నీ మొహం కూడా చూసేవాడిని కాదంటున్నాడు. చెప్పండి పక్క వాళ్ళని చూసి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావో, నువ్వు ఎవరితో పోతున్నావో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అది చాలా ఇంపార్టెంట్ అనండి. ఈ ప్రవక్త ఏమన్నాడు చూడు, ఆయన రాజే ఈయన రాజే, ఈ యెహోషాపాతు కానీ రాకపోయింటే నీ మొహం కూడా చూసేవాడిని కాదన్నాడు. ఎవరితో పడితే వాడితో సహవాసం చేస్తే మొహం కూడా చూడు దేవుడు. చూడాడా, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడలా నిన్ను చూసుటకైనను లక్ష్య పెట్టుటకైనా ఒప్పుకోకపోదును. నీ మొహం కూడా చూడకపోదును నేను. ఇశ్రాయేలు రాజా జెహోరాము, నీ మొహం కూడా చూడని చెప్తున్నా. నీ యెహోషాపాతు వచ్చి నిలబడినందుకు నేను నీ మాట వింటా ఉండా, నీ ప్రార్థన వింటా ఉండా, నువ్వు చెప్పింది ఊరికే నోరు మూసుకొని వింటా ఉండా. విను 15. ఎన్ని కవర్ అవుతున్నాయి చూడు, ఒక సమస్యకు మొత్తం అన్ని తాళ్ళన్నీ తెగిపోతున్నాయి కింద. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. మైండ్ చెడిపోయింది. ఇంకా అతన్ని చూస్తానే, ప్రవక్తని చంపించామని చూస్తానే మైండ్ అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు దేవుని స్వరం వినపడదు, నాకు ఈడే కనపడతాడు కళ్ళకు. వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము,
వాద్యుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. అందరు చెప్పండి. మనసు ప్రశాంతమై వాయిద్యము వినపడుతుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. అతడు ఈ మాట ప్రకటన చేశాను. ఏం ప్రకటన చేశాడు? దిస్ ఈజ్ ఫినామినల్. ఇక్కడ నుంచి గమనించండి ఏం చెప్తున్నాడో. పరిష్కారం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులు తవ్వండి. హల్లెలూయా చెప్పండి. పరిష్కారం అనండి. ఏం సమస్యలో ఉన్నారు? నీళ్లు లేవు. మనలాంటి వాళ్ళు ఏం సమస్యలో ఉన్నారు? ఒకరికి డబ్బులు, ఒకరికి ఆరోగ్యం, ఒకరికి జాబ్, ఒకరికి ఇంకోటి. మంచి ముత్యమని యేసుప్రభునికే పడితే ఎడొస్తాయినా మాకు ఈ ఎట్లొస్తాయి, అవి ఎట్లొస్తాయి, చూడు ఎట్లొస్తాయో. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీళ్లు లేక అల్లాడిపోతున్న మీలో గోతులు తవ్వండి. బాయిలు కాదు. గొయ్యి అంటే ఎంత? అంత. టక టక నువ్వు పుల్ల తీసుకొని అన్ని గోతులు తవ్వండి, గుంతలు తవ్వండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను తాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా చెప్పండి పక్క వాళ్ళతో. గాలి లేకపోయినా, వాన రాకపోయినా ఈ గోతులన్నీ నీళ్లతో నిండుతాయి. చెప్పండి. ఈ జీవితంలో నేను అన్నీ వదిలేసిన, ఆ మంచి ముత్యాన్నే వెదకినా, నాకు తెలియకుండానే నా సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి. ఎలాగా? గాలి రాకపోయినా, వాన రాకపోయినా ఈ గోతులన్నీ, లోయ అంతా నీళ్లతో నిండాల్సిందే. హల్లెలూయా. చూద్దాం 18. ఇది యెహోవా దృష్టికి అల్పమే. అంటే అందరం గట్టిగా చెప్దామా? ఇది ఏది? నీళ్ళు లేకపోవడమా? వాన రాకపోయినా, గాలి లేకపోయినా ఈ లోయ ఎంత నీళ్లతో నింపడం అనేది ఈ దేవునికి అల్పమే. హల్లెలూయా చెప్పండి. మోకాళ్ళు అరిగిపోయినా, తినడానికి పట్టెడు తిండి లేకపోయినా, నా జీవితం అంతా కష్టాలే ఉన్నా, నా జీవితాన్ని ఆశ్చర్యంగా, అద్భుతంగా మార్చడము, అద్భుతంగా స్వస్థపరచడము నా దేవునికి అతి అల్పమే. హల్లెలూయా. వెరీ సింపుల్ టు మై గాడ్. నా దేవునికి చాలా సింపుల్. నువ్వు 10 కోట్లు అప్పు అంటున్నావు, 100 కోట్లు ఇవ్వడం కూడా నా తండ్రికి చాలా సింపుల్. నీకు దిస్ ఇస్ వెరీ సింపుల్. గాలి లేకుండా, వాన లేకుండా లోయ నీళ్ళ తట్లు నిండుతుందమ్మా. పక్క వాళ్ళంటే గాలి లేదు, నీళ్లు లేవు. ఎలా నీళ్లతో నిండుతుంది? యేసు అంటే నిండుతుందా? దేవుడు మంచి ముత్యమని ఆయన వెనకబడితే గాలి లేదు, వాన లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఆరోగ్యమే లేదు. ఎట్లా ఆశీర్వదించబడతానన్నా నేను? నా దేవునికి ఇట్లాంటివన్నీ మాస్టర్. దీంట్లో ఇట్లాంటివన్నీ చేసేది ఆయనే. హల్లెలూయా. మీరు గోతులైతే తవ్వండి అనండి. మీరు గోతులు తవ్వండి. ఇంట్లో కూర్చోమాకండి. పదండి, ఈ వాక్యాన్ని ఎత్తండి. ఈ దేవుడు చేయగల అద్భుతాలకై సిద్ధపడండి. ఈ దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడని సిద్ధపడండి. హల్లెలూయా. దిస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ ఎక్స్పాన్షన్. దిస్ ఈజ్ అ సీజన్ ఆఫ్ ఫ్లరిషింగ్. దిస్ ఈజ్ అ సీజన్ ఫర్ ద ఎగ్జాలరేషన్. హల్లెలూయా. ఈ కాలం ఏమిటంటే మనము గోతులు తవ్వే కాలము. జస్ట్ గో అండ్ డిగ్ ద పిట్స్. నువ్వు సిద్ధపడు, నువ్వు రాయి, నువ్వు పలుకు, నువ్వు లేయి, నువ్వు విశ్వసించు. ఈ కాలం ఏమిటంటే నువ్వు గోతులు తవ్వాల్సిన కాలం. నీళ్ళు ఎట్లా వస్తాయి? గాలి లేదే, వాన లేదే, ఎట్లా స్వస్థపడతా, ఎట్లా బాగుపడతా, ఎట్లా డబ్బులు వస్తాయి, ఎట్లా దేవుడు అవుతాడు, ఎట్లా కాపాడుతాడు? నీకు అనవసరం. నువ్వైతే గొయ్యి పెట్టి రెడీగా ఉండు. డబ్బులు కావాలా? ఒకటి మంచి బీరువా కొనుక్కో. జస్ట్ ప్రిపేర్ ద గ్రౌండ్. ఇంకేం స్వస్థత కావాలా? రెడీగా ఉండు. అన్ని సిద్ధం చేసుకో. లేచి రోజు పలుకుంటా ఉండు. యువర్ హీలింగ్ ఈజ్ వెరీ నియర్ టు యూ. నీ స్వస్థత నీకు సమీపంగా ఉన్నది. నీ ఆరోగ్యం నీకు స్వస్థత, నీ ఆరోగ్యము నీ స్వస్థత నీకు సమీపంగా ఉన్నది. నీ ఐశ్వర్యము, నీ డబ్బు నీకు సమీపంగా ఉంది. గాలి అవసరం లే, వాన అవసరం లే. నువ్వు తొగి రెడీగా పెట్టుకో అంతే. దట్స్ ఇట్. ప్రిపేర్ ద గ్రౌండ్, ఐ విల్ ఫిల్. దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ ఫిల్లింగ్. దిస్ గాడ్ వాంట్స్ టు ఫిల్ ద గ్రౌండ్, ఫిల్ ద పిట్స్. ఈ కాలం ఏంటంటే నువ్వు తవ్వితే తవ్వినంత నింపుతాడు.
ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, ప్రిపేర్ ద గ్రౌండ్, డిగ్ ద పిట్స్. చెప్పండి, గోతులు తవ్వండి, సిద్ధపడండి. అద్భుత రీతిగా ఈ దేవుడు నీ జీవితాల్లోనికి ఈ మంచి ముత్యము వెనక పడ్డావు కాబట్టి అద్భుత రీతిగా నీ అవసరాలన్నీ తీరుస్తాడు. చూడండి, మీరు ప్రాకారము గల పట్టణమును, రమ్యము గల ప్రతి పట్టణమును కొల్లగొట్టి, మంచి చెట్లను నరికి, నీళ్ల బావులన్నీ పూడ్చి, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురని నేను చెప్తున్నాడు. శత్రువుల దేశాన్ని సంహరించుకొని మీరు బయటకు వస్తారని. 20 ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు, గట్టిగా చెప్పండి, ఉదయమున నైవేద్యం అర్పించు సమయాన నీళ్లు ఏదోము మార్గముగా రాగా దేశము నీళ్లతో నిండెను. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఏదోము మార్గము గుండా ఎట్లా వచ్చినాయో కూడా తెలియట్లేదంట వాళ్ళకి. వాన రాలే, గాలి రాలే, ఏదోము మార్గము గుండా నీళ్లు ప్రవాహంలాగా వస్తాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయో. కమాన్. 21 తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. శత్రువులంతా ఇశ్రాయేలుని చంపేద్దామని రెడీగా సమకూర్చుకొని వస్తున్నారంట. 22 ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. అందరూ చెప్పండి, నీ దేవుడు, నీ దేవుణ్ణి మాత్రమే వెతికినందున, ఈ మంచి ముత్యాన్ని నీ కరువులో వెతికినందున ఒక పరిష్కారం ఇచ్చి, ఆ పరిష్కారం ద్వారా నీ శత్రువుల మూకల్ని కూడా ముంచేస్తాడంట అక్కడనే. హల్లెలూయా. దిస్ గాడ్ విల్ గివ్ యూ ద సొల్యూషన్ అండ్ విల్ ఫినిష్ ద ఎనిమీస్ త్రూ దట్ సొల్యూషన్. జస్ట్ టేక్ ఇట్ యువర్ హార్ట్. నీళ్ళనివ్వడమే కాదు, ఏ శత్రువుల కోసం పడితే, ఏ కష్టంలో ఇరుక్కుంటివో ఆ శత్రువుల్ని ఆ నీళ్ళతోనే ముంచుతాడు. చూడండి, సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతల వాళ్ళకి ఎట్లా కనపడుతుందంట? మోయాబీలకు రక్తంలా కనపడుతున్నాయంట నీళ్ళంతా. 23 గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు రక్తము చేసుకుని నిజముగా హతులైరి, ఇశ్రాయేల్ రాజు యూదారాజు పొడుచుకొని అందరూ చచ్చిపోయినారు కదా, అంతా అదే రక్తం వస్తుంది అనుకున్నారంట. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకున్నామనందని చెప్పుకొనిరి. దోపుడు సొమ్ము తీసుకుందాం రండి అని శత్రువులందరినీ బాగా సంతోషంగా వస్తున్నారంట. ఏమైందో చూడండి 24 వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరికి రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలా ఇస్తాడు ఈ దేవునికి వెనకబడితే? ఈ దేవుడు 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 అంటే ఎట్లా ఇస్తాడు? నీకు దమ్ముంటే నువ్వు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకో, అన్నీ నింపుతాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎంతమంది మంచి ముత్యాన్ని వెతుకుదామంటున్నారు? అన్నీ, దేన్నైనా ఈ మంచి ముత్యం కొరకు వదిలి ఈ ప్రభు వెంట రావడానికి నువ్వు ప్రయత్నించి చూడు. నువ్వు దేన్ని కోల్పోవు, ఎక్కడా విడిచిపెట్టబడవు, ఎందులోనూ ఇరుకోవు. నీ కొరకు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు, అద్భుతాలే అద్భుతాలు. ఈ దెయ్యం ఎట్లా పోతుంది? మేము గోతులు కూడా తవ్వి పెట్టాము. ఇంకా డబ్బులు ఎట్లా వస్తాయి? ఏంది డబ్బులు ఎట్లా వస్తాయి? 4-5 పెట్టెలు, 3 బీరువాలు కూడా రెడీగా పెట్టాం. ఊరికి రావడం కాదు, బీరువాలు కూడా నింపాలని. దట్స్ అవర్ గాడ్. ఎంతమందికి దేవుడు కొత్తగా పరిచయం అవుతున్నాడు? వాట్ ఏ మైటీ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరలోకమందున తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీకన్నా మాకు వెలగలది ఏదీ లేదు నాయన. నీ కోసం మేము దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి. మేము దేన్నైతే నీ కొరకు పోగొట్టుకుంటామో 100 దాన్ని మాకు తిరిగిస్తారు తండ్రి. మేము నీ యందు విశ్వసిస్తున్నాము. నీ నామమును మేము కీర్తించుకొని ఆడుతుండగా నీ కార్యములను మాలో జరిగించమని, నీ అత్యుత్తమ కార్యాలను మాలో నుండి బయటికి తిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో ఉండే ఈ వేషధారణ తండ్రి, మాలో ఉండే నాయన ఈ నటనా స్వభావము, కేవలము పని జరుపుకునే ఈ స్వభావము తండ్రి,
నాయన ఈ కుచితపు బుద్ధి, గర్వము, అహంకారము, అసూయ ఎలాగైతే ఆ ఇశ్రాయేలు రాజు జెహోరాము ఉండినట్లు కాకుండా తండ్రి, మేము అబ్రహాము సంతానము గనుక, మేము క్రీస్తు రక్తముతో కడగబడితిమి గనుక, అయ్యా మేము నూతన సృష్టిగా మార్చబడితిమి గనుక, మా స్వభావములు, మా ఆలోచనలు అయ్యా మాకు సంబంధించిన ప్రతిదీ నీ రక్తంతో కడగబడిన గనుక తండ్రి, మా ఆలోచనలే పూర్తిగా మారిపోయానని మేము ప్రకటించుకొనిచున్నాము. తండ్రి, మాకు నీ కృపను అత్యధికం చేసి మమ్మల్ని ఆశీర్వదించి, నీ చిత్తమంతా మాలో జరిగించి, నీ వాత్సల్యము చొప్పున మమ్మల్ని కనికరించి, ఇదిగో ఎలా ఇది స్వస్థత కలుగుతుందో, ఎలా ఈ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయో తెలియక మేము ఇబ్బందుల పాలై భయపడుతూ కుంగిపోతూ ఉండగా, అయ్యా అద్భుత రీతిగా బహు సులువుగా నీవు దాన్ని పరిష్కరించగలవు. అది నీకు సులువే నాయన, అది నీకు సులువే. ఆ తండ్రి, ఆ నీళ్లను, ఆ గోతులు నింపడము, ఆ లోయనంతా నీళ్లతో నింపడం, ఆ దేశాన్నే నింపావని వ్రాయబడి ఉంది నాయన. తండ్రి, ఆ గోతులు నింపడమే కాదు, ఆ లోయ నింపడమే కాదు, ఆ దేశాన్నే నీళ్లతో నింపావు. యు ఆర్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్, వి ట్రస్ట్ యు. తండ్రి, ఇదిగో నిన్ను పక్కన పెట్టి ఇంకొకటి మాకు అడ్డుగా వచ్చేది ఏదైనా దాన్ని మేము ప్రక్కన పెట్టేస్తున్నాము, దాన్ని విడిచిపెట్టు. We dare to do that, we dare to quit that, we dare to challenge that. Lord, we give the complete priority to you, Lord. మీకే పరిపూర్ణ ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఇస్తున్నాము. నీ రాజ్యము మా మీదకి వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మాలో నెరవేరును గాక. మీకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.